రైట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు టీడీపీకి తలనొప్పిగా మారాయి. ఇవాళ రాత్రి కల్లా పెండింగ్ అభ్యర్థులను ఫైనల్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నా నేతల్లో అసంతృప్తి మాత్రం చల్లారడం లేదు. కొంతమంది మంత్రులు మాజీ మంత్రుల సీట్లు గల్లంతయ్యే అవకాశం కనిపిస్తోంది. మాజీ మంత్రి జవహర్, మాజీ మంత్రి మృణాలినికి సీట్లు కేటాయించడంపై అధిష్టానం పునరాలోచనలో పడింది. మరోవైపు ఎంపీ సీట్ల విషయంలో కూడా గందరగోళం కొనసాగుతుందట. ఒంగోలు ఎంపీ సీట్ల విషయంలో ఇటు నరసరావుపేట ఎంపీ స్థానం విషయంలో కూడా గందరగోళం కొనసాగుతుంది. రాత్రికి మరి సీఎం చంద్రబాబు కంప్లీట్గా అభ్యర్థుల స్థానాలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి జవహర్ను కొవ్వూరు నుంచి కాకుండా చింతలపూడి నుంచి బరిలోకి దించబోతున్నారు. కొవ్వూరులో మాజీ మంత్రి పీతల సుజాత లేదా వంగలపూడి అనితను పోటీ చేయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చీపురుపల్లిలో మాజీ మంత్రి మృణాలినిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు ఎగరవేశారు. అయితే ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని మంత్రి యనమలకు అల్టిమేటం కూడా ఇచ్చారు అక్కడ స్థానిక నేతలు. దీంతో చీపురుపల్లికి రిటైర్డ్ ఇంజనీర్ ఎంఆర్జీ నాయుడు పేరును అధిష్టానం పరిశీలిస్తుంది. మరోవైపు విశాఖ జిల్లా పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు బదులుగా మరొకరికి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు పి గన్నవరం నుంచి ఎస్సీ ఎస్టీ కమిషనర్ కారెం శివాజీ పేరు పరిశీలనలో ఉంది. మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటు భీమిలి నియోజకవర్గానికి సంబంధించి మరోవైపు లోకేష్ పోటీ చేస్తారని, ఇంకోవైపు ఇటు మాజీ జేడీ లక్ష్మీనారాయణ గనక పార్టీలోకి వస్తే జేడీ లక్ష్మీనారాయణ భీమిలి నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతా ఉత్కంఠగా మారింది. పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి ఎంపీ రావు సీఎం నివాసం దగ్గర నుంచి. ఎంపీ రావు, పూర్తి సమాచారం ఏంటి? ఈ రాత్రి కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా మొత్తం మీద? అంటే ఖచ్చితంగా ఈ రోజు నైట్ కల్లా మొత్తం అంటే ఇంకా సుమారు ఒక 40 సీట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఆ స్థానాల్లో 2 లేదా 3 ఆశావాహులు యాస్పిరెంట్స్ ఎక్కువ మంది ఉండడంతో కొంచెం అధిష్టానానికి కూడా తలనొప్పిగా ఉంది. దీనికోసం ఏంటంటే ఎక్కడైతే యాస్పిరెంట్స్ ఎక్కువగా ఉన్నారో అటువంటి స్థానాల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆ బాధ్యతలు మంత్రి యనమల రామకృష్ణుడుకు అలాగే సుజనా చౌదరికి అప్పగించారు. నిన్నటి నుంచి కూడా వీరంతా పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలు అక్కడ ఉన్నటువంటి ఆశావాహులతో వరుస చర్చలు జరుపుతున్నారు. అధినేతకు నివేదికలు ఇస్తున్నారు. ఈ రోజు ఇంకా గట్టిగా ఎట్టి పరిస్థితుల్లోనే ఈ రోజు రాత్రి కల్లా పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే రేపు మేనిఫెస్టో విడుదల చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు రాత్రికి అభ్యర్థులు ఎంపిక పూర్తి చేసి రేపు మేనిఫెస్టో విడుదల చేసి 16వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిపోవాలని కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా మెజార్టీ స్థానాలకు సుమారు ఒక 25 నుంచి 30 స్థానాలకు ఈ రోజు అభ్యర్థులు ఫైనల్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు గతంలో ఇదే ప్రభుత్వంలో మంత్రులుగా చేసినటువంటి ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు అలాగే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వారి పరిస్థితి కూడా గందరగోళంలో పడింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి జవహర్ కు కొవ్వూరులో తీవ్ర పోటీ ఉండడంతో ఆయన చింతలపూడిలో బరిలో దించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. దీని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మృణాలిని పీతల సుజాతకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మృణాలినికి చీపురుపల్లిలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఆవిడ స్థానికంగా ఉండకపోవడము, వేరే ప్రాంతం నుంచి వచ్చి చీపురుపల్లిలో పోటీ చేయడము తో నిన్న జరిగినటువంటి యనమల వద్ద జరిగినటువంటి సమన్వయ కమిటీ భేటీలో చీపురుపల్లికి చెందినటువంటి నేతలందరూ కూడా మృణాలిని వద్దు, మాకు స్థానిక నేతలు కావాలి అని చెప్పి కూడా పట్టుబట్టారు. దీంతో చీపురుపల్లి స్థానంలో ప్రస్తుతం త్రిమూర్తుల రాజు పేరు వినబడుతుంది. అలాగే త్రిమూర్తుల రాజుతో పాటుగా రిటైర్డ్ ఇంజనీర్ ఎంఆర్జీ నాయుడు కూడా గట్టిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి ఇస్తారనేది ఈ సాయంత్రం ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే మరొక మాజీ మంత్రి పీతల సుజాత విషయంలో కూడా సీటు ఎక్కడ కేటాయించాలనే దాని మీద సందిగ్ధత ఉంది. పీతల సుజాతకి అయితే చింతలపూడి సీటు ఇవ్వలేమని చెప్పి కూడా అధిష్టానం ఇప్పటికే చెప్పేసినట్లుగా తెలుస్తుంది. చింతలపూడికి బదులు కొవ్వూరు లేదా మరొక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఏదైనా ఉంటే అక్కడికి పంపించే ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఈ రకంగా ఎక్కడెక్కడైతే పెండింగ్ లోనే మరొకటి పాయకరావుపేటకు సంబంధించి ప్రస్తుతం వంగలపూడి అనిత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనిత మీద ఆరోపణలు రావడంతో ఆమెకు పాయకరావుపేట కాకుండా వేరే చోట నుంచి కొవ్వూరు లేదా వేరే చోట నుంచి బరిలోకి దించే ఆలోచనలో కూడా అధిష్టానం ఉంది. మరోవైపు ఈ పి గన్నవరంలో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ కూడా రేస్ లో ఉన్నారు. సో ఈ విధంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎక్కువగా కాంపిటీషన్ ఉంది. అలాగే మిగిలిన స్థానాల్లో 2 లేదా 3 అభ్యర్థులు ఎక్కువగా పోటీ పడుతూ ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు మెజార్టీ స్థానాలకు అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత స్థానికంగా ఉన్నటువంటి నేతలతో చర్చించి ఈ రోజు అభ్యర్థులను ఫైనల్ చేయాలని చెప్పి అటు మంత్రి యనమల రామకృష్ణుడికి కానీ సుజనా చౌదరికి కానీ సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించారు. ఎక్కువ స్థానాలకు ఈ రోజు ఫైనల్ అయిపోయేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మరొకటి కీలకమైనటువంటి స్థానము మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధించి గతంలో భీమిలి నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే భీమిలి స్థానం నుంచి జేడీ లక్ష్మీనారాయణ బరిలోకి దిగుతారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. దీంతో ఆయనకు భీమిలి కాకుండా విశాఖపట్నంలో ఏ స్థానం నుంచి పోటీలోకి దిగుతారనేది కూడా ఉత్కంఠగా మారింది. మొదట్లో విశాఖ నార్త్ నుంచి బరిలోకి దిగుతారని అనుకున్నప్పటికీ కూడా విశాఖ నార్త్ నుంచి
లోకేషన్ కూడా రంగంలోకి దించే ఆలోచనలో కూడా అధిష్టానం. సో ఈ రకంగా ఎక్కడా కూడా ఈ ఏవైతే 40-50 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయో ఆ స్థానాలన్నింటిలో కూడా తీవ్ర గందరగోళం ఉంది. ఇద్దరు ముగ్గురు ఆశావాహులు ఉండడము, లేదంటే ఆ స్థానాల్లో వేరే వారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం, ఈ రకమైనటువంటి గందరగోళం మధ్య ఈ స్థానాలన్నీ కూడా పెండింగ్ లో ఉండిపోయినవి. మెజార్టీ స్థానాలకైతే ఈ రోజు ఒక క్లారిటీ తెలిసే ఆలోచనలో కూడా అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరోవైపు ఎంపీ స్థానాల విషయంలో కూడా మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను 15 ఎంపీ స్థానాల వరకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. మరొక 10 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఎవరు అన్నది ఇంకా ఖరారు కాలేదు. ఆ ఎంపీ అభ్యర్థుల మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అలాగే నరసరావుపేట, గుంటూరుకు సంబంధించి కూడా అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ స్థానాలతో పాటుగా మంగళగిరి, తాడికొండ ఇటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కీలక స్థానాలన్నీ కూడా పెండింగ్ లో ఉండిపోవడం అనేది అధిష్టానానికి కొంచెం తలనొప్పిగానే మారింది. వీరందరినీ కూడా అసంతృప్తులను బొద్దిగించడము, ఆశావాహులతో చర్చలు జరిపి వారికి ఎమ్మెల్యే స్థానం ఆశిస్తున్న వారికి ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీలో ఏదో ఒక కార్పొరేషన్ పదవి ఇస్తానని చెప్పి బొద్దిగించడము, ఈ రకమైనటువంటి ప్రయత్నాలన్నీ నిన్నటి నుంచి కూడా మొదలు పెట్టారు. ఏదేమైనప్పటికీ మెజార్టీ స్థానాలను ఈ రోజు ఖరారు చేసే ఆలోచనలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఒక 20 నుంచి 25 స్థానాలకైతే ఈ రోజు సాయంత్రం వరకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. మిగిలిన స్థానాలకు చంద్రబాబు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకుని జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడే అభ్యర్థులను ఖరారు చేయాలని ఎంపీ స్థానాల విషయానికి కూడా సంబంధించి ఇంకా చర్చించాల్సిన అవసరం ఉందనుకోవాలా? అవి కూడా త్వరలోనే పూర్తయిపోతాయి అనుకోవాలి. ఇటు మచిలీపట్నం స్థానానికి సంబంధించి, ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. మొన్న మధ్యనే వంగవీటి రాధ కలిశారు. మచిలీపట్నం ఎంపీ స్థానానికి సంబంధించి కొన్ని చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో అది కూడా ఇంకా సస్పెన్స్ అనుకోవాలా? ఎందుకంటే మచిలీపట్నం కొనకళ్ళ నారాయణకి ఇచ్చారు అని మొదట్లో అనుకున్నప్పటికీ కూడా తాజాగా నిన్న అర్ధరాత్రి వంగవీటి రాధ చంద్రబాబుని కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే రాధ 3 స్థానాలు ఎక్సెప్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మచిలీపట్నం లేదు అంటే అనకాపల్లి, విశాఖ జిల్లా అనకాపల్లి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పేరు కూడా వినపడుతుంది. ఎందుకంటే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా రాధా సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ 3 స్థానాల్లో అయితే ఖచ్చితంగా రాధా భారీ మెజార్టీ గెలుపొందుతారనే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రాధా మాత్రం ఫస్ట్ ప్రయారిటీ మచిలీపట్నం అడుగుతున్నప్పటికీ కూడా మచిలీపట్నం విషయంలో సిట్టింగ్ ఎంపీగా కొనకళ్ళ నారాయణ ఉన్నారు. ఆయన మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు, ఆయన తప్పించడానికి కూడా ఎలాంటి కారణాలు కూడా లేవు కాబట్టి నారాయణకి ఇవ్వాలా లేదంటే మరి రాధా అడిగితే కనుక రాధకి ఇవ్వాలా అనే దాని మీద కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. లేదు అంటే కనుక భీమిల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ ఇటీవల టీడీపీని వీడి వైసీపీకి వెళ్ళిపోయారు కాబట్టి అనకాపల్లి సీటుకి అనకాపల్లి ఎంపీగా కూడా పోటీ చేయించే ఆలోచన అధిష్టానం ఉంది. ఈ మొత్తం ఎంపీ స్థానాలు అయితే ఒక 2-3 రోజులు టైం పడుతుంది కానీ ఎమ్మెల్యే స్థానాలు ముందుగా తలనొప్పిగా మారినటువంటి ఎమ్మెల్యే స్థానాలను ఈ రోజు ఒక క్లియర్ చేసేస్తే వీరంతా కూడా ప్రచారానికి వెళ్తారు. సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి మాక్సిమం ఎక్కువ స్థానాలకు ఈ రోజు అభ్యర్థిని ఖరారు చేయాలని అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. మరి ఈ సాయంత్రం ఎందుకంటే నిన్న కూడా అలా అనుకున్నప్పటికీ కూడా నిన్న సాయంత్రం కేవలం 2-3 స్థానాలకు మాత్రమే ఒక క్లారిటీ వచ్చింది. 4 స్థానాలకు అటు గుడివాడ గానీ మిగిలిన ఒక 2-3 స్థానాలకు క్లారిటీ వచ్చింది తప్ప చాలా స్థానాలు పెండింగ్ లో ఉండిపోయినాయి. మరి ఈ నేపథ్యంలోనే పర్యటనకు సంబంధించి పర్యటనకు సంబంధించి వాయిదా వేసుకున్నారు అనుకోవాలి. ఎందుకంటే 13 నుంచి ప్రచారం మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ 16కి అది పోస్ట్ పోన్ అయింది. ఎందుకు ఈ ప్రచార కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు? వాయిదా వేసే ఆలోచన లేదు. ఎందుకంటే 13 కాదు 14న మేనిఫెస్టో విడుదల చేస్తారు. 14 తర్వాత 15 ఢిల్లీ వెళ్తున్నారు అధినేత. ఎందుకంటే ఈ 2వ కూటమి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ మీద చర్చించడానికి ఢిల్లీ వెళ్తున్నారు 15. 16న తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత 16వ తారీఖున తిరుపతి నుంచే ప్రచారం ప్రారంభిస్తారు. ఇంకా ఆలస్యం చేయరు. ఎందుకంటే ఇంకా గట్టిగా ఇంకొక 30 రోజులు అంటే 30 రోజులు కూడా లేదు, ఇంకా కేవలం 29 రోజులు మాత్రమే ఉంది. అది కూడా ఎన్నికలకు 2 రోజుల ముందు ప్రచారం కూడా ముగిసుకోవాలి. గట్టిగా చూస్తే 25 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. సో 25 రోజులు కూడా చాలా తక్కువ టైము ప్రచారానికి. సో ఇంకా అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రచారం పోస్ట్పోన్ చేసుకునే ఆలోచన కూడా ఉంది. ప్రచారానికి వెళ్ళినటువంటి సమయంలోనే ఏదైనా జిల్లాలో ఇలా 1-2 అభ్యర్థులను ఖరారు చేయాల్సినటువంటి స్థానాలు ఉంటే అదే రోజు ఏ జిల్లాకైతే ప్రచారానికి వెళ్తారో అదే జిల్లాలో అక్కడ ఫైనల్ చేయాల్సినటువంటి సీట్ల అభ్యర్థులతో ఆశావాహులతో చర్చించి అక్కడికక్కడ ఫైనల్ చేసేస్తే బాగుంటుందనే ఆలోచనలో కూడా ఉన్నారు తప్ప ప్రచారాన్ని అయితే ఎలాంటి పోస్ట్పోన్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రచారానికి గట్టిగా అయితే సుమారు 25 రోజులు మాత్రమే సమయం ఉంటుంది కాబట్టి ఆ 25 రోజులు కూడా సరిపోదనే ఆలోచనలో కూడా అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ప్రచారం షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతుంది. అభ్యర్థుల ఎంపిక మాత్రం ఇంకేమైనా పెండింగ్ లో ఉంటే జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి స్థానాలను ఖరారు చేసే ఆలోచనలు కూడా అధినేత. రైట్ రావు, థ్యాంక్ యూ.